మీరందరూ ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద అసలు ఎంఎస్ఎంఈ స్కీమ్ ఎలా అప్లై చేసుకోవాలి, సో అప్లై చేసుకుంటే కనుక బిజినెస్ ఎలా రన్ చేయాలి, ఆ బిజినెస్ రన్ చేసినప్పుడు మనం లోన్స్ ఎలా తీసుకోవాలి, మన ఇన్వెన్షన్ ఏదైనా ఉంటే కనుక దానికి పేటెంట్ ఎలా తీసుకోవాలి, ఐపీ రైట్స్ ఎలా తీసుకోవాలి, అలాగే కాపీ రైట్స్ ఎలా తీసుకోవాలి, ఈ సెషన్స్ అన్నీ విందామని వచ్చారు. సో బాగానే ఉంది, ఇవన్నీ తీసుకుంటారు, పేటెంట్స్ తీసుకుంటారు, కాపీ రైట్స్ తీసుకుంటారు, లేకపోతే ఎంఎస్ఎంఈ లోన్ తీసుకుంటారు, అంతా బాగానే ఉంది. బిజినెస్ స్టార్ట్ చేస్తారు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత సో బ్యాంక్ లోన్స్కి వెళ్ళాలంటే కనుక మీ టర్న్ ఓవర్ అనేది క్యాలిక్యులేటెడ్గా ఉండాలా, మీ టర్న్ ఓవర్ అనేది యాక్యురేట్గా ఉండాలి కదా. అంటే మీరు చేసే సేల్స్ కావచ్చు, మీరు చేసే సర్వీసెస్ కావచ్చు, ఏదైనా యాక్యురేట్గా ఉండాలి కదా. ఆ యాక్యురేట్గా ఉండాలి అంటే కనుక మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి అంటారు. అంటే ఏంటి, ఓకేనా, జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదంటే కనుక మీకు కనుక నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కనుక మోర్ దాన్ 20 ఉంటే కనుక పిఎఫ్ఈఎస్ఏ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఓకేనా. అలాగే ఇయర్ ఎండింగ్న ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. ఇవన్నీ ఫైల్ చేసుకొని మనం రెగ్యులర్గా రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేసుకుంటే మనం బ్యాంక్ లోన్స్కి, ఫర్దర్ బ్యాంక్ లోన్స్, ఇనీషియల్గా బ్యాంక్ లోన్స్కి అన్నీ వస్తాయి, బాగానే ఉంది. ఫర్దర్ బ్యాంక్ లోన్స్కి వెళ్ళాలి అంటే కనుక మనకి జనరల్గా మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం చెక్ చేస్తారు కదా. ఏం చెక్ చేస్తారు? జనరల్గా అయితే స్టెథోస్కోప్ తీసుకొని మీరు చెక్ చేస్తారు, హార్ట్ బీట్ ఎలా ఉంది అని చెక్ చేస్తారు, మీ పల్స్ ఎలా ఉందని చెక్ చేస్తారు. వేరేజ్ బ్యాంక్ వాళ్ళు ఎలా చెక్ చేస్తారు మిమ్మల్ని? మీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, మీ జిఎస్టీ రిటర్న్స్ ఎలా ఉన్నాయి అదే చెక్ చేస్తారు. మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి, మీ జిఎస్టీ. సో ఈ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. కొన్ని మంది ఏం చేస్తారంటే కంప్లైంట్స్ కాస్ట్ బేర్ చేయలేక వదిలేస్తుంటారు అన్నమాట. అంటే ఓవర్లుక్లో వదిలేస్తారు, నెగ్లిజెంట్గా వదిలేస్తారు, కొంతమంది చేయలేక వదిలేస్తారు అన్నమాట. అలా చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వదిలేస్తే, ఇన్ కేసు మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఎలా మన కాన్సిక్వెన్సెస్ అరైజ్ అవుతాయి, ఎలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఏదేది కాన్సిక్వెన్సెస్ అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారికి మనం జిఎస్టీ గురించి డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. సో నా పేరు వచ్చేసరికి రవికిరణ్ గార్లపాటి అండి. ఐ మీన్ ఎండి ఆఫ్ వేదాంత్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్, గుంటూరు నుంచి వచ్చాను. సో లాస్ట్ 20 years నుంచి నేను ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ కంప్లైంట్స్లోనే ఉన్నానన్నమాట. ఒక 15 years హైదరాబాద్లో జాబ్ చేసి రీసెంట్గా ఒక 5 years బ్యాక్ గుంటూరులో నా ఆడిట్ ఫర్మ్ అనేది స్టార్ట్ చేశాను. సో లాస్ట్ 5 years నుంచి మోర్ దాన్ 700 క్లయింట్స్ ఆఫ్ మెంబర్స్ని అందరిని ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరినీ సరైన ట్రాక్లో పెట్టడం జరిగింది. అండ్ అలాగే మొత్తం చెప్పలేను కానీ మీకు అవసరమైన వాటి కొన్ని చిన్న పాయింట్స్ మీకు చెప్తాను అన్నమాట, ఓకేనా. డన్. సో అసలు ఎంఎస్ఎంఈ అంటే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో దాన్ని ఎలా మెజర్ చేస్తాము? ఒక టర్న్ ఓవర్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ మెజర్ చేసుకుంటే కనుక రూల్స్ మారడం వల్ల ఏమైందంటే రివైజ్ చేస్తే మైక్రో ఎంటర్ప్రైజెస్ కనుక మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 2.5 crore దాటాలి, ఓకేనా. లేదు టర్న్ ఓవర్ అయితే కనుక 10 crores. అదే స్మాల్ ఎంటర్ప్రైజెస్ అయితే 25 crores and 100 crores. అదే మీడియం ఎంటర్ప్రైజెస్ అయితే 125 crore, 500 crores. సో ఈ టర్న్ ఓవర్ క్రైటీరియా, ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా ఉంటే మాత్రమే మీది ఎంఎస్ఎంఈ కింద వస్తుందన్నమాట, ఓకేనా. సో ఇది మన బేసిక్ రూల్. సో ఫస్ట్ జిఎస్టీలో మనం ఏం నేర్చుకోవాలి, ఏమి మనం నెగ్లెక్ట్ చేయకూడదని తెలుసుకుందాం. అంటే నెగ్లెక్ట్ చేస్తే ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తామని చూద్దాం అనమాట. ఫస్ట్ ఒక మిస్టేక్ అనమాట, అంటే జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం అనమాట. అంటే ఏంటి, మనం పర్చేస్ చేస్తాం, మనం పర్చేస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది, జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది. సో జిఎస్టీ పే చేసి వచ్చేస్తాం, కానీ మనకి సేల్ చేసినప్పుడు జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయడం ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో ఇన్పుట్ రాదనమాట. సో ఇదొక ప్రాబ్లం ఉంటుంది. సో అప్పుడు ఏంటి, మనం జెన్యూన్ సప్లయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాడు ఇన్కమ్ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేస్తాడా లేదా అనేది మనం క్లియర్గా చూసుకోవాలి. తర్వాత 2A 2B అంటారనమాట. అంటే ఏంటి, వాళ్ళకి సప్లయర్ కనుక రిటర్న్స్ ఫైల్ చేస్తే మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చేసుకోవాలంటే జిఎస్టీఆర్ 2B and 2A రికన్సిలేషన్ చేసుకోవాలి ఎవ్రీ మంత్. సో దాంట్లో మనకి అవైలబిలిటీ ఉండి మనం పర్చేస్ చేసిన అమౌంట్ కనపడితేనే మనం ఆ ట్యాక్స్ క్రెడిట్ అనేది తీసుకోగలం అన్నమాట. అది రికన్సిలేషన్ కరెక్ట్గా చేసుకుంటే కానీ మనం అవైల్ చేసుకోలేము అనమాట. ఇలాంటి మిస్టేక్స్ ఇలాంటివి ఎవరు చేయరు, ఇలాంటిది కూడా మనం చూసుకోవాలి. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే మన రేట్ వచ్చేసరికి 5% అని చెప్పి కొంతమంది అపోహ అనుకుంటారు. సపోజ్ ఒక ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న అతను ఏమనుకుంటాడు అంటే 5% కదా అని అనుకుంటాడు. కానీ అతను ఏం చేస్తాడంటే ఆల్కహాల్ అవి కూడా సప్లై చేస్తుంటాడు. సో దాని మీద రేట్ వచ్చేసరికి 18%, 28% ఉంటుంది, మన 5% వేస్తాడు.
జిఎస్టీ ఆఫీసర్ చూసేయాలనుకోండి పట్టేసుకుని పెనాల్టీ వేస్తాడు మేడం. సో అలాంటివి లేకుండా రేట్ అనేది క్లారిటీగా మెయింటైన్ చేసుకుని రేట్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనం ఈజీగా ఉంటుంది. తర్వాత చాలామంది ఫేక్ బిల్స్, వాడికి జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండదు, ఏముండదు, కానీ జిఎస్టీ బిల్ ఇచ్చేస్తాడు. మనం ఆ జిఎస్టీ బిల్ తీసేసుకొని వచ్చేసి మనం పర్చేస్ చేసాం కదా అని చెప్పి మనం వచ్చేస్తాం. వాడు రిజిస్ట్రేషన్ ఉండదు, వాడిది ఏముండదు, వాడు రిటర్న్ కూడా ఫైల్ చేయడు. ఆటోమేటిక్గా మనకు పోతుంది కదా, మనం కట్టిన డబ్బులన్నీ పోతాయి కదా, ట్యాక్స్ అన్నీ పోతుంది కదా, ఆటోమేటిక్గా గవర్నమెంట్కి మనమే లైబుల్ అవుతాం, మనమే ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది అనమాట. వాడు సప్లై చేసినట్టు కనపడ్డు మనకి ఆ రోజు. సో అలాంటివన్నీ మనకి ఏపీలో కానీ హైదరాబాద్లో కానీ గుంటూరు విజయవాడలో ఎక్కువైందంటే ఈ ఫేక్ బిల్స్ ఎక్కువైపోయినాయి అనమాట. సో అలాంటి వాటిని జాగ్రత్తగా ఉండాలి మనం. యాన్యువల్ రిటర్న్స్ అంటాం అనమాట. అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత దాంట్లో మిస్టేక్స్ ఏం కనపడవు మనకి. సో మనం ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే అంటే రిటర్న్స్ ఫైల్ చేయడంలో సప్లయర్ నేమ్ మన సెల్లర్ని మనం ఎవరికైతే అమ్మామో వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేయడం కానీ రేట్ తప్పు చేయడం కానీ ఇలా వేస్తుంది ఇవన్నీ మన మంత్లో కనపడవు. ఎప్పుడైతే యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసుకుంటామో దాంట్లో మొత్తం తప్పులన్నీ కనపడుతుంది. జిఎస్టీఆర్ 9 అంటాం అనమాట. సో ఇవన్నీ అప్పుడు పెనాల్టీ కట్టి చూసుకుంటే పోతే పెనాల్టీ 20,000 పడుతుంది. మనకు వచ్చేది అంతమంది ప్రాఫిట్స్. ఆ ప్రాఫిట్స్లో మనం ఈ పెనాల్టీలు కట్టుకుంటే మనం ముందుకెళ్ళగలమా? సో ఇలాంటివన్నీ లేకుండా ఉండాలంటే జిఎస్టీలో కానీ ఇవన్నీ కానీ ప్రాబ్లం లేకుండా చక్కగా ముందే చూసుకోవాలి కానీ. ఓకేనా? సో ఇవి మనం జిఎస్టీకి సంబంధించిన కొన్ని చూసుకోవాల్సిన విషయం. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎప్పుడు ఫైల్ చేస్తాం? ఇయర్ ఎండింగ్ ఫైల్ చేస్తాం. సో ఇయర్ ఎండింగ్ ఫైల్ చేస్తాం కదా అని చెప్పి ఇయర్ ఎండింగ్ రోజున మనం లెక్క చూసుకుందామంటే కాదు. సో దానికి ఒక ట్యాక్స్ ప్లానింగ్ చేసుకొని సో ఇయర్ ఎండింగ్లో కనుక మనం ప్లాన్ చేసుకుంటే తక్కువ ట్యాక్స్తో బయటికి పడటం. జనరల్గా మన ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం స్లాబ్ రేట్స్ బేసిక్ ఎగ్జెప్షన్ ఎంతవరకు ఉంటుంది? 0 ట్యాక్స్. ఎప్పటి వరకు? 7 లక్షల వరకు 0 ట్యాక్స్. ఇది ప్రస్తుతం మన 5 వరకు. నెక్స్ట్ ఇయర్ అయితే అప్ టు 12 lakhs, 12 లక్షల వరకు 0 ట్యాక్స్. అంటే దాంట్లో ట్యాక్స్ ఉన్నాయి కానీ ఎగ్జామ్షన్ ట్యాక్స్ ఎవేషన్ ఇచ్చారు అనమాట. సో 12 లక్షల వరకు 0 ట్యాక్స్. సో దాన్ని మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుని మన టర్న్ ఓవర్ని కానీ మన ఇన్కమ్ కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 0 ట్యాక్స్, 12 లక్షల ఇన్కమ్ కంటే 0 ట్యాక్స్తో మనం బయటపడచ్చు. ఓకేనా? అది ఎలాగో చూద్దాం. సో మనం జనరల్గా క్యాష్ డిపాజిట్ చేస్తుంటాం బ్యాంక్లో. ఓకేనా? క్యాష్ డిపాజిట్ చేస్తే ఎంతవరకు చేయాలి, ఎంతెంత చేయాలి అంటే క్యాష్ డిపాజిట్ యావరేజ్ని మనం మోర్ దాన్ 10 lakhs కన్నా చేయొద్దండి. అలాగే విత్డ్రా చేయాలన్నా కూడా 10 lakhs కన్నా ఎక్కువ చేయొద్దు. సో ఆ రెండు కలిపి మ్యాక్సిమం 20 lakhs. ఇంతకన్నా క్యాష్ డిపాజిట్స్ ఏ ఊరు పేరు లేకుండా చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వస్తుంది. సో మీరు ఎందుకు క్యాష్ డిపాజిట్ చేస్తున్నారు, ఎందుకు క్యాష్ విత్డ్రాల్ చేస్తున్నారు, ఇంతకన్నా ఏం బిజినెస్ చేస్తున్నారు, జస్ట్ మాకు కొంచెం ఎగ్జాంపుల్ ఇవ్వండి, జస్ట్ మాకు రిప్లై ఇవ్వండి అని చెప్పి ఒక లవ్ లెటర్ అంటాం అన్నమాట. జనరల్గా నోటీస్ అనేది పంపిస్తారన్నమాట. ఆ నోటీస్ రాకుండా ఉండాలంటే కనుక మనం క్యాష్ డిపాజిట్స్ తగ్గించుకొని ఇన్ కేసు ఉన్నా కానీ దానికి ప్రాపర్ బిల్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటూ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటూ సపోర్టింగ్స్ అనేది మెయింటైన్ చేసుకుంటే వీ కెన్ డూ ఇట్. ఓకేనా? తర్వాత టీడీఎస్ జనరల్గా మనం ఎంఎస్ఎంఈ అంటే మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే వర్క్స్ కాంట్రాక్ట్ చేస్తుంటాం. మనం పేమెంట్ చేసేటప్పుడు ఆ కాంట్రాక్ట్కి టీడీఎస్ డిడక్ట్ చేసి 2%, 1% డిడక్ట్ చేయకుండా పేమెంట్ చేసాం అనుకోండి. సో దట్ షోస్ నాట్ గుడ్. అది మంచి విషయం కాదు అన్నమాట. సో అలాంటివి ఎరాడికేట్ చేయడం కోసం టీడీఎస్ రిటర్న్స్ కానీ వీటిని అన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి నోటీసులు రాకుండా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మోస్ట్ ఎంఈస్ ఓన్లీ డూ ట్యాక్స్ ప్లానింగ్ ఇన్ ద మార్చ్. మనం ట్యాక్స్ ప్లానింగ్ అనేది మార్చ్లో చేయకూడదండి. ఏప్రిల్లో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో చెప్పు. సారీ చెప్పు. బ్యాక్ అండి. సో ఇన్కమ్ ట్యాక్స్లో మనం జనరల్గా ఏం చేస్తుంటాము, ట్యాక్స్ ప్లానింగ్ అని చెప్పి ట్యాక్స్ తగ్గించుకోవాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. సో ట్యాక్స్ తగ్గించుకోవాలని ప్లాన్ చేసుకోవాలంటే ఇయర్ స్టార్టింగ్లో ప్లాన్ చేసుకోవాలండి, ఇయర్ ఎండింగ్లో కాదు. అంటే మనం ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేసుకోవాలి అంటే అండర్ సెక్షన్ 80C కావచ్చు, 80D కావచ్చు, లేకపోతే మనం ఏదైనా హౌసింగ్ లోన్ తీసుకోవడం వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. అది ఇయర్ స్టార్టింగ్ నుంచి ప్లాన్ చేసుకుంటే మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. ఓకేనా? జనరల్గా మనం ఎంఎస్ఎంఈస్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, బాగానే ఉంది, ఎంఎస్ఎంఈలో ఉంటాము. సో మనం ఎవరికైనా మనకి ఏదైనా పేమెంట్ ఆగితే మనకి పేమెంట్ రావాలంటే కనుక ఎప్పటిలోకి రావాలి మనకి. జనరల్గా అయితే అగ్రిమెంట్ ఉంటే ఒకలాగా, అగ్రిమెంట్ లేకుంటే ఒకలాగా. అంటే ఏంటి, జనరల్గా ఎవరు ప్రతిదానికి అగ్రిమెంట్ చేసుకోరు, ఇన్వాయిస్ మీద రాసేస్తుంటారు. సో ఇన్వాయిస్ మీద క్లియర్గా రాసుంటే కనుక ఆ డేట్ లేదు, ఏం రాయలేదు. సో మ్యాక్సిమం 45 daysలో పేమెంట్ రావాలి మనకి. పేమెంట్ రాకపోతే ఎంఎస్ఎంఈలో మనం కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు.
ఓకేనా. సో మన పేమెంట్స్ తొందరగా తెచ్చుకోవడానికి చూడండి ఆ లేట్ చూద్దాం. సో మనకి రిటర్న్ అగ్రిమెంట్ ఉంటే కనుక వితిన్ 45 డేస్లో మనకి వచ్చేస్తుంది. లేదంటే కనుక ఇఫ్ నో రిటర్న్ అగ్రిమెంట్ వితిన్ 15 డేస్. ఆ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో మనకి లేట్గా వచ్చింది చేసామంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్లో ఆ ఎక్స్పెండిచర్ని డిజల్వ్ చేస్తారు అనమాట. అంటే ఏంటి, ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారు. ఎక్స్పెండిచర్ డిజల్వ్ చేస్తే ఆటోమేటిక్ ఇన్కమ్ పెరిగిపోతుంది, ట్యాక్స్ పెరిగిపోతుంది. 30% స్లాబ్లో ఉన్నవాడికి ₹1,00,000 ఇన్కమ్ మీద ఆటోమేటిక్గా 30% ట్యాక్స్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. సో చాలామంది ఎంఎస్ఎంఈలో మనం ఒక్కళ్ళదే పని చేసుకోవడం కాకుండా ఒక 10 మంది 20 మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని మనం అనేది వర్క్ చేసి ఉంటాం. సో అలాంటి కనుక ఉంటే కనుక ఎంప్లాయీస్ అనేది కనుక మోర్ దాన్ 20 ఉంటే ఈ ప్రావిడెంట్ ఫండ్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో ప్రావిడెంట్ ఫండ్ రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకపోతే ఇన్ కేసు వాళ్ళు ఏదైనా వెరిఫికేషన్కి వచ్చినప్పుడు, ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వీళ్ళు ఎంప్లాయీస్ కాదు, వీళ్ళు ఎవరో వచ్చే టైం పాస్ వచ్చారని చెప్పలేం కదా ఇన్ కేసు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు. సో ఇన్ కేసు అలా ఉంటే కనుక ఇంప్రాంప్ట్గా పిఎఫ్లో ఈఎస్ఐని మీ ఎంప్లాయీస్కి కట్టండి. అలా పిఎఫ్ ఈఎస్ఐ కనుక మీరు మీ ఎంప్లాయీస్కి కట్టుంటే కనుక వాళ్ళు ఇంకా మీకు ఇంకా గ్రాటిట్యూడ్గా ఇంకా నమ్మకంగా మీ దగ్గర వర్క్ చేస్తారు మేడం. మనకు శాలరీతో పాటు పిఎఫ్ ఈఎస్ఐ బెనిఫిట్స్ కూడా వస్తుంది. జనరల్గా చెప్పండి చాలామందికి బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు మన దగ్గరికి ఎంప్లాయీస్గా వస్తుంటారు. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి, ఈఎస్ఐ కనుక ఉంటే కనుక ఆటోమేటిక్గా ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి చూసుకుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడే ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే రోజులు కాదు ఇవి. ఓకేనా. సో ఐఎస్ఐ హాస్పిటల్ స్పెసిఫిక్గా వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మన బిజినెస్కి సంబంధించిన దాంట్లో కూడా పెద్ద ప్రాబ్లం లేకుండా టైంకి వాడు మన దగ్గర పనికి వస్తాడు. ఓకేనా. సో ఇలాంటి గ్రాటిట్యూడ్ పెంచుకోవడానికి పిఎఫ్ ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక దాంట్లో ఏ మిస్టేక్ చేయకూడదో చెప్తాను. సో జనరల్గా శాలరీ 18,000 అని చెప్పేసి బేసిక్ పే మాత్రం ఏం చెప్తారంటే 3,000 4,000 చెప్తారు. సో ఎప్పుడైనా సరే బేసిక్ పే అనేది 40% కన్నా తక్కువ ఉంచకూడదు. అంటే ఏంటి, మన శాలరీ కనుక వాడి 18,000 అయితే కనుక దాంట్లో 40% ఎంత అవుతుంది, 7,200 అవుతుంది అనమాట. అంతకన్నా తక్కువ బేసిక్ పే అనేది ఉండకూడదు. సో వాళ్ళు ఏం చేశారంటే బేసిక్ శాలరీ 18,000 అని చెప్పారు, బేసిక్ ఏమో 5,000 అని చెప్పారు. పట్టేసుకొని పెనాల్టీ వేశారనమాట, ₹1,80,000. అదేదో ఆ ఎంప్లాయీకి ఇస్తే వాడే తినేవాడిగా ఆ పెనాల్టీ ఎవరు తిన్నట్టు. సో ఇలాంటి చిన్న చిన్నవి అనమాట, జస్ట్ కరెక్ట్ చేసుకోండి, ఇప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినట్టు మన దగ్గర ఎంప్లాయీస్ 20 కన్నా ఎక్కువ ఉన్నారు. సపోజ్ మనం ఒక చిన్న హోటల్ రన్ చేస్తున్నాం, మీడియం అండ్ స్మాల్ మీడియం సెక్టర్, 20 మంది కన్నా ఎక్కువ ఉన్నారు సప్లయర్స్. సో వాళ్ళంతా ఎంప్లాయీస్, వాళ్ళేం క్యాజువల్ వర్కర్స్ కాదు, లేకపోతే నాట్ ఎంప్లాయీస్ కాదు, కాంట్రాక్ట్ వర్కర్స్ కాదనమాట. సో వాళ్ళకు కూడా మనకి మోర్ దాన్ 20 ఉంటే వాళ్ళందరినీ పిఎఫ్ స్కీమ్లోకి తీసుకురావాలి. చూడండి, పిఎఫ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు, 26 మంది స్టాఫ్ ఉన్నారు, మీరు లాస్ట్ 2 years నుంచి ఇప్పుడు పిఎఫ్ ఈఎస్ఐ కొట్టారని చెప్పి 2 years పెనాల్టీ వేసి వెళ్ళిపోయాడు. సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అలాగే మంత్లీ పిఎఫ్ ఈఎస్ఐ రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకుంటూ రావాలండి. ఎవ్రీ మంత్ 15th. అంటే సపోజ్ ఇవాళ ఇది నవంబర్ మంత్ అయిపోయింది, నవంబర్ మంత్ అయిపోతే నెక్స్ట్ ఏంటి డిసెంబర్ మంత్. డిసెంబర్ 15th లోపల కనుక పిఎఫ్ ఈఎస్ఐ రిటర్న్స్ ఫైల్ చేసుకుని పేమెంట్ చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్లు పెనాల్టీలు ఏమీ పడకుండా ప్రాబ్లం ఏమి లేకుండా ఉంటుంది అనమాట. తర్వాత కాంట్రాక్టర్ కింద ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎంప్లాయీ మన రూల్స్లో ఉన్నాడా, కాంట్రాక్టర్ కింద ఉన్నాడా క్లారిటీ ఉండాలండి. ఇన్ కేస్ కాంట్రాక్టర్ కింద ఉంటే కనుక కాంట్రాక్టర్ పిఎఫ్ ఈఎస్ఐ పే చేస్తున్నాడా లేదా కూడా చూసుకోవాలి మనం. ఓకేనా. మాది తన డ్యూటీ కదా అని చెప్పి అనుకుంటే కాదు. సో అతను పే చేస్తున్నాడు, చేయలేదు, పే చేయకపోతే అల్టిమేట్గా లైబిలిటీ ఎవరిది, ఎంప్లాయీ మన దగ్గరే ఉంటున్నాడు. సో పిఎఫ్ ఇన్స్పెక్టర్ వచ్చి మన దగ్గర పెనాల్టీ వేస్తాడు అనమాట. సో అలాంటివి ఏమైనా ఉంటే కనుక చెక్ చేసుకోండి. తర్వాత ఈఎస్ఐ ఇన్స్పెక్షన్. సో మెడికల్ ఈఎస్ఐ ఇన్స్పెక్షన్స్ అనేది ఏపీలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. మెడికల్ రికార్డ్సే మెయింటైన్ చేయట్లా ఎంప్లాయీస్. ఈ మెడికల్ రికార్డ్స్ మెయింటైన్ చేయకపోతే పెనాల్టీలు పడతాయి అనమాట. ఇన్ కేస్ పిఎఫ్ ఈఎస్ఐ కనుక మీకు ఉంటే కనుక ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి ఫ్యూచర్లో. అంటే ఎప్పుడు మనకి ఎంప్లాయీస్ ఎవరు ఉంటారండి అనుకుంటే కాదు, థింక్ బిగ్ అన్నాడు. అంటే ఈ రోజు లేకపోవచ్చు, రేపు 1 సంవత్సరం 2 ఏళ్ళ తర్వాత మన ఎంఎస్ఎంఈ యూనిట్ పెద్దదైపోయింది, ఒక 50 మందికి మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కెపాసిటీలో ఉన్నప్పుడు ఇవన్నీ మనకి అవసరం అవుతాయి అనమాట. సో అప్పుడు మనం వెళ్ళి ఆలోచించేదానికంటే ఇలాంటివన్నీ ఉంటే కనుక ముందే మనం రాసి పెట్టుకుంటే కనుక మనకి ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఇది కంపెనీ లా గురించి అండి. చాలామంది ఔత్సాహికులు ఏం చేస్తారంటే కాపీ పేటెంట్స్ ఇన్వెన్షన్స్ చేస్తారన్నమాట. అంటే కాలేజీ లెవెల్లో కానీ లేకపోతే వాళ్ళు బిజినెస్ లెవెల్లో కానీ కొత్త కనిపెడుతుంటారు. సో ఆటోమేటిక్గా ఏంటంటే మనకి ఇవన్నీ కాదు, సోల్ ప్రొప్రైటర్షిప్స్ కాదు, పార్ట్నర్షిప్ కాదు, ఇవన్నీ అని చెప్పి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసేస్తారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసేస్తారు, కానీ దాని గురించి తర్వాత ఏం చేయాలనేది మాత్రం ఆలోచించరు. సో దానికి సంబంధించి ఎవ్రీ క్వార్టర్లీ కానీ ఎవ్రీ ఇయర్ కానీ ఏమేమి ఫైల్ చేయాలి, ఏం చేయాలనేది ఏమి పట్టించుకోరు అన్నమాట.
అలా పట్టించుకోకపోతే కనుక మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ చాలా చాలా పెద్ద పెద్ద పెనాల్టీలు వస్తాయి అనమాట. మనం ఏమీ చేయకపోయినా సరే ఆ రిటర్న్స్ అనేది కంపల్సరీగా టైంకి ఫైల్ చేయాలి. ఆ ఫైల్ చేయకపోతే పర్ డే 100 రూపీస్ పెనాల్టీ ఉంటుందండి. మనం ఏం చేస్తాం, సపోజ్ ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ చేసాం కంపెనీని, బట్ మార్చిలో చూసుకుందామని చెప్పి వదిలేసాం. ఏప్రిల్ నుంచి మార్చికి ఎన్ని రోజులు అవుతుంది? 365 రోజులు. పర్ డే 100 ఎంత అవుతుంది? 365 రోజులు ఇంటూ 100 3,65,000 అక్కడే అయిపోతుంది. ఏమీ పని చేయాల, కానీ రిటర్న్స్ ఫైల్ చేయాలా. రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఇది కంప్లీట్ అయిన 1 year వదిలేసాం. ఎవరు తిన్నట్టు అవి డబ్బులు? ఇన్ కేసు కరెక్ట్ టైంలో ఫైల్ చేసి ఉంటే కనుక జీరో కాస్ట్ అయిపోతుంది. సో అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల చూడండి ఎలాంటివి వస్తే చూద్దాం. చూడండి, యాన్యువల్ ఆర్ఓసి ఫైలింగ్స్ అనేది మర్చిపోయారు. ఆ పెనాల్టీ పర్ డే 100 రూపీస్ ఉంటుంది. అప్పర్ లిమిట్ ఏం లేదు, అదే ఫైనల్ 100 రూపీస్ వస్తుంది పర్ డే. ఏ రోజైతే మనం రిటర్న్స్ ఫైల్ చేయాలో ఆ రోజు నుంచి ఫైల్ చేసేదాకా పర్ డే 100 రూపీస్ పెనాల్టీ వస్తుంది. సో ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి. అలాగే డైరెక్టర్ కేవైసీ అంటే వాళ్ళ పాన్ కానీ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఎవ్రీ ఇయర్ వాళ్ళ కంపెనీలో ఉన్న డైరెక్టర్స్ అన్ని వాళ్ళ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలి. దానికి ఏం ఫీజు ఉండదు. అది కనుక అప్డేట్ చేసుకోకపోతే కనుక 5,000 రూపాయలు స్ట్రైట్ అవే పెనాల్టీ ఉంటుంది, 5,000 రూపీస్. అది ఎవరు తినట్టు. తర్వాత రాంగ్ షేర్ హోల్డింగ్. సపోజ్ కంపెనీలో 2-3 అన్నదమ్ములు ఫ్యామిలీ బిజినెస్ అనుకుందాం. ఏమి షేర్ హోల్డింగ్ ఏమి డిసైడ్ చేసుకోకుండా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసేసారు. కానీ వాళ్ళలో అనుకోకుండా ఒకరు చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళు షేర్ హోల్డింగ్ డిసైడ్ చేసుకోకుండా ఎవరు చనిపోయారు, ఎవరు షేర్ హోల్డింగ్ ఎలా వెళ్ళాలని చెప్పి అనుకుంటారన్నమాట. అది తెలుసుకోవడం చాలా కష్టం, అది డిసైడ్ చేయడం చాలా కష్టం. సో ఆ షేర్ హోల్డింగ్ అనేది స్టార్టింగ్లోనే డిసైడ్ చేసుకోండి. అండ్ అలాగే రిజిస్టర్స్ అండ్ మెయింటైన్ మినిట్స్ అండ్ రిజిస్టర్స్ అనమాట. అంటే మనం ఈ రోజులు కంపెనీలో బోర్డు మీటింగ్స్ ఏం జరిగినాయి, ఆ బోర్డు మీటింగ్స్లో ఏం డిసైడ్ చేసుకున్నాము, కంపెనీని ఎలా డెవలప్ చేద్దాం అనుకున్నాము, లేదా కంపెనీ డెవలప్ అవడానికి ఎక్కడెక్కడికి ఏ పనులు చేద్దాం అనుకున్నాం అని చెప్పి ఒక మినిట్స్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం అనమాట. ఆ రికార్డ్స్ అనేది రీఇంటర్నల్గా మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని మెయింటైన్ చేయాలి. ఆ రిజిస్టర్స్ అనేవి లేకపోతే కనుక పెనాల్టీస్ పడుతుంది అనమాట. అలాగే డైరెక్టర్స్ ఏం చేస్తారంటే సోల్ ప్రొప్రైటర్షిప్ భాగాలు పట్టిపోయి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్, కంపెనీలో బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ వాళ్ళ పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఇలా ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో అవన్నీ ఆటోమేటిక్గా ఏమవుతుందో లోన్ కింద ట్రీట్ చేసేసి ఆటోమేటిక్గా కరెక్ట్గా ప్లానింగ్ లేకపోతే లోన్స్ కింద కన్వర్ట్ అయిపోతే దానికి కూడా ప్లాన్స్ అవుతాయి మేడం. అది ఇన్కమ్ ట్యాక్స్కి లైవ్ అవుతుంది. సో ఇదండి మనకి సంబంధించిన ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎంఎస్ఎంఈ కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటారో సో వీళ్ళందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత జిఎస్టీలో కానీ, ఇన్కమ్ ట్యాక్స్లో కానీ, అండ్ కంపెనీలలో కానీ, పిఎఫ్ అండ్ డిఎస్ఏలో కానీ ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం చేసే బిజినెస్ కింద వచ్చే ప్రాఫిట్ కన్నా పెనాల్టీలు ఎక్కువ కట్టకుండా ప్రశాంతంగా మన బిజినెస్ మీదే కాన్సన్ట్రేట్ చేసి ప్రశాంతంగా ఉండొచ్చు. ఓకేనా? సో ఇంకా ఏదైనా డౌట్స్ కావాలంటే నా పేరు రవికిరణ్ గార్లపాటి. మై నంబర్ ఈస్ 9989249031 అండి. సో దట్ ఈస్ మై నంబర్. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక మా ఫ్రెండ్స్ ఉంటారు బయట, విజిటింగ్ కార్డ్ తీసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కంపెనీ ఇన్కార్పొరేట్ చేద్దామన్నా ఎలా చేయాలి, ఏం చేయాలి నాకు ఫ్రీ గైడెన్స్ ఇస్తాను. ఒకసారి నన్ను కాల్ చేయొచ్చు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఇప్పుడు అడగచ్చు. చెప్పండి మేడం. సో స్టార్టింగ్ అంటే మేడం మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 0 టర్నోవర్ నుంచి చేసుకోవచ్చండి. కానీ మీ యాన్యువల్ టర్నోవర్ మీరు ఓన్లీ గూడ్సే కనుక ప్లాన్ చేసుకుంటే, గూడ్స్ మాత్రమే సేల్ చేస్తుంటే కనుక మీ యాన్యువల్ టర్నోవర్ 40 lakhs కన్నా తగ్గితే కనుక పెరిగితే మాత్రమే జిఎస్టీ రిజిస్ట్రేషన్ కావాలి. బిలో 40 lakhs అయితే అవసరం లేదు. సో ఫుడ్ ఇండస్ట్రీ అయితే సర్వీస్ కింద వస్తుంది మేడం. 20 lakhs వరకు తీసుకోవచ్చు. 20 lakhs వరకు యాన్యువల్ టర్నోవర్ జీరో రిజిస్ట్రేషన్ లేదు మేడం. లేదు, ఒకవేళ కావాలి మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బట్ అవసరం లేదు. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోతే లైఫ్ టైం ఉంటుందండి. కాకపోతే ఎవ్రీ మంత్ రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ మంత్ చేసుకోవచ్చు, లేదా క్వార్టర్లీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీ టర్న్ ఓవర్ బేస్ చేసుకొని చేసుకోవచ్చు.